Next, coming to the 9th question in the first exercise. Use the sign of greater or lesser or is equals to in the box to make the statements true. సో మనకు ఈ 9th క్వశ్చన్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారండి. సో ఆ స్టేట్మెంట్స్ని మనం క్యాలిక్యులేట్ చేసేసి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ సైడ్ రెండు వైపులా మనం క్యాలిక్యులేట్ చేసి వచ్చిన ఆన్సర్స్ని బట్టి మనం దానికి సెట్ అయ్యే సింబల్ వెదర్ ఇట్ ఈస్ ఎ గ్రేటర్ ఆర్ లెసర్ ఆర్ ఈక్వల్స్ టు అనే సింబల్స్ని మనం అసైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనకు అలాగా 5 క్వశ్చన్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఇది. సో ఏ పార్ట్ -8 ప్లస్ ఆఫ్ -4, ఇక్కడ వచ్చేసి -8 మైనస్ ఆఫ్ -4. సో వీటిని మనము ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సో కమింగ్ టు హియర్, -8 plus into minus becomes -4. సో ఇన్ ది సెంటర్ మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో కమింగ్ టు ది RHS, -8 minus into minus plus 4. సో -8 -4 becomes, ఇక్కడ రెండు నెంబర్స్కి సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ చేయాల్సింది మనం అడిషన్. సో 8 + 4 gives 12. కానీ సింబల్ని ఎలా తీసుకోవాలి అని అంటే ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో దానికి ఉన్న సింబల్ని మనం ఇక్కడ అలాట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 8 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్ కంపేర్ టు 4 కాబట్టి 8కి ఉన్న సింబల్ని మైనస్ని మనం ఇక్కడ తీసుకోవాలి. సో -12 ఈజ్ ద ఆన్సర్ హియర్. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే ఇక్కడ రెండు నెంబర్స్కి అపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ చేయాల్సినది సబ్ట్రాక్షన్. సో 8లో నుంచి 4 తీసేయాలి. 8 - 4 gives 4. బట్ మనం ఇక్కడ తీసుకోవాల్సిన సింబల్ ఏదైతే ఉందో అంటే హైయెస్ట్ నెంబర్కి ఉన్న సింబల్ని మనం ఇక్కడ తీసుకోవాలి. సో మైనస్, ఇక్కడ హైయెస్ట్ నెంబర్ వచ్చేసి 8. సో దానికి ఉన్న సింబల్ మైనస్ కాబట్టి -4ని మనం తీసుకోవాలి. సో ఈ రెండిట్లో ఏది ఏ నెంబర్ -12ని -4తో కంపేర్ చేస్తే వెదర్ ఇట్ ఈస్ లెసర్ ఆర్ గ్రేటర్ అనేది మనం ఇప్పుడు మెన్షన్ చేయాలి. సో చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. సో 0 నుంచి మనం తీసుకున్నప్పుడు యాజ్ వి నో ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి 1 2 3 అనేసి, ఇక్కడ నెగటివ్ ఇంటీజర్స్ ఉంటాయి -1 -2 -3 లైక్ వైజ్. సో ఎప్పుడైతే మనము 0 కంటే ఫార్ అవేగా వెళ్ళిపోతున్నామో అంటే ద నెంబర్స్ ఏవైతే మనం ఇంక్రీజ్ చేసుకుంటూ -4 -5 అలా రాసుకుంటూ వెళ్తూ ఉన్నామో అప్పుడు వాటి వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయని అర్థం. సో ఇక్కడ మనం చూస్తే -1 అన్నది గ్రేటర్ కంపేర్ టు -2. సో -3 అన్నది -2 కంటే చిన్నది. అంటే మనం నెగిటివ్ సైడ్ వెళ్తూ ఉన్న కొద్దీ వచ్చే నెంబర్స్ యొక్క వాల్యూస్ డిక్రీజింగ్ లెవెల్లోనే ఉంటాయి. సో -1కి -1 ఇక్కడ గ్రేటర్ కంపేర్ టు 2. అదే -2 అనేది -1 కన్నా చిన్నది. అలా మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ -12 ఉంది. సో ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ ద 0. సో -12 ఈజ్ లెస్సర్ దాన్ -4. సో ఇక్కడ మనకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ వాల్యూ అన్నది లెస్సర్ ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ది పార్ట్ బి. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు అని అంటే -3 + 7 -19. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి 15 8 ప్లస్ ఆఫ్ -9. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. వీటిని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. సో -3 + 7 -19. సో నెక్స్ట్ 15 - 8 ప్లస్ ఇంటూ -9. ఇక్కడ సేమ్ సింబల్స్ ఉన్న నెంబర్స్ని యాడ్ చేయాలి. సో 19కి 3కి నెగిటివ్ సింబల్స్ ఉన్నాయి, నెగిటివ్ సైన్స్ ఉన్నాయి. సో 3ని మనం యాడ్ చేయాలి. 19 + 3 gives
22. దాని సింబల్ని ఎలా అలర్ట్ చేయాలంటే గ్రేటర్ నెంబర్కి ఉన్న సింబల్. సో -22 ప్లస్ 7. సో నెక్స్ట్ కమింగ్ టు హియర్ 15 -8 -9ని మనం ఇక్కడ అడిషన్ చేయాలి. సో గ్రేటర్ నెంబర్కి ఉన్నది, సో మైనస్, ఇక్కడ మైనస్ సింబల్ పెట్టి ఈ రెండింటిని అడిషన్ చేయాలి. 8 + 9 gives 17. సో వీటిని మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ రెండు అపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 22 నుండి 7 తీసేస్తే మనకు 15 వస్తుంది, బట్ సింబల్ మాత్రం గ్రేటర్ నెంబర్కి ఉన్నది. సో -15 ఈజ్ ద ఆన్సర్ హియర్. నెక్స్ట్ ఇక్కడ 15లో నుంచి 17లో నుంచి 15 తీసేయాలి. ఎందుకనంటే ఈ రెండు నెంబర్స్కి సేమ్ సింబల్స్, సేమ్ సైన్స్ లేవు. ప్లస్ ఒక నెంబర్కి ప్లస్, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. సో 17లో నుండి 15 తీసేస్తే ఆన్సర్ ఈజ్ 2, బట్ ద సైన్ బికమ్స్ మైనస్. ఎందుకనంటే గ్రేటర్ నెంబర్కి ఉన్న సైన్ కాబట్టి. సో -2 ఈజ్ ద ఆన్సర్ ఆన్ ది రైట్ హ్యాండ్ సైడ్. సో వీటి రెండింటిని కంపేర్ చేస్తే మనకు -15 అన్నది -2 కన్నా తక్కువ. సో ఈ వాల్యూ దీనికన్నా తక్కువ కాబట్టి వీఆర్ కీపింగ్ ద లెస్సర్ దాన్ సింబల్ హియర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ క్వశ్చన్, పార్ట్ సి ఇన్ ద సేమ్ క్వశ్చన్ 9. సో ఇందులో క్వశ్చన్ వచ్చేసి 23 - 41 + 11. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది 23 - 41 - 11. వీటిని మనం సింప్లిఫై చేద్దాం. సో 23 సారీ అండి, ఇక్కడ రెండు నెంబర్స్కి సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం అడిషన్ చేద్దాం. సో 23 + 11 becomes 34. సో నెక్స్ట్ మైనస్ సింబల్ ఉన్నది, ఒక నెంబర్ ఉంది. సో 34 - 41 డైరెక్ట్గా వేసేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ సింబల్స్ ఉన్న రెండు నెంబర్స్ని యాడ్ చేద్దాం. సో -41 - 11 బికమ్స్ మైనస్, ఇక్కడ మైనస్ తీసుకోవాలి ఎందుకనంటే గ్రేటర్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి. సో -41 + 11 బికమ్స్ 52. ఇప్పుడు 34లో నుండి 41 అంటే 41లో నుంచి 34 మనం తీసేయాలి, సబ్ట్రాక్ట్ చేసేయాలి. సో వచ్చిన ఆన్సర్కి మాత్రం మనం నెగిటివ్ సింబల్ని అలాట్ చేయాలి. సో 41లో నుంచి 34 తీసేస్తే వి గెట్ ద నెంబర్ 7. సింబల్ విల్ బి మైనస్. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ కమింగ్ టు ద రైట్ హ్యాండ్ సైడ్ 52లో నుండి మనం 23ని తీసేయాలి. ఎందుకనంటే రెండిటికి సేమ్ సింబల్స్ లేవు కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. 52లో నుండి 23 తీసేస్తే వి గెట్ ది ఆన్సర్ 13, 20, 12లో నుంచి 3, సో 9, 2. సో 29 ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్. ఇక్కడ మనం అలాట్ చేసిన సింబల్, చేయాల్సిన సింబల్ ఏంటి అని అంటే గ్రేటర్ నెంబర్కి ఉన్నది. సో -29 ఈజ్ ది ఆన్సర్ ఆన్ ది రైట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ మనం గమనిస్తే -7 విల్ బీ క్లోజర్ టు ది 0 యాజ్ ఎ సెడ్ హియర్. ఏదైతే 0కి క్లోజర్గా ఉంటున్నాయో వాటికి వాల్యూ హై ఉంటుంది. సో -7 ఈజ్ గ్రేటర్ దాన్ -29. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది పార్ట్ డి ఇన్ ద సేమ్ 9th క్వశ్చన్. 39 + -24 - 15. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండి. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి 36 ప్లస్ ఆఫ్ -52 -36. ఇది రైట్ హ్యాండ్ సైడ్. సో వీటిని క్యాలిక్యులేట్ చేద్దాము. 39 + -24 - 15. నెక్స్ట్ కమింగ్ టు దిస్ సైడ్ 36 + -52 - becomes ప్లస్. సో +36. సో ఇక్కడ సేమ్ సింబల్స్ ఉన్నవి అడిషన్ చేసేస్తే వి గెట్ -24 + 15 gives 39. Next coming to this side 36
సారీ అండి 36 ఇక్కడ సేమ్ సింబల్స్ ఉన్నవి 36 ఉన్నాయి 36 ఉంది. సో వీటి రెండింటిని మనం అడిషన్ చేద్దాం. సో 36 + 36 gives 72. The symbol will be positive. And next -52. So ఇక్కడ 39 - 39 becomes 0. Next coming to here 72లో నుండి 52ని మనం తీసేయాలి. సో ద ఆన్సర్ విల్ బి 20. అండ్ సింబల్ వచ్చేసి గ్రేటర్ నెంబర్కి ఉంది. సో +20 వస్తుంది. నెక్స్ట్ హియర్ కంపేర్ చేస్తే మనకు 0 is lesser than 20. సో ద అప్రోప్రియేట్ సింబల్ ఈస్ less than symbol. Next coming to the part E of 9th question. So -231 + 79 + 51. ఇది left hand side. Coming to the right hand side, -399 + 159 + 81. ఇది రైట్ హ్యాండ్ సైడ్. సో వీటిని మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? సో -231 ఇక్కడ ప్లస్ సైన్ ఉన్నవి 2 నెంబర్స్ ఉన్నాయి. సో వీటిని మనం యాడ్ చేస్తే 1 + 130 వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు దిస్ సైడ్ -399 ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నవి 2 నెంబర్స్ ఉన్నాయి. సో ఈ 2 నెంబర్స్ని మనం అడిషన్ చేయాలి. సో 159 + 81 becomes 9 + 1 10. So plus number will be in terms of positive. So 240 is the answer here. సో దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఇక్కడ నెంబర్స్కి 2 ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో హైయెస్ట్లో మనం నుంచి లోయర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 231 - 130 gives 101. ఇక్కడ మనం ఎందుకు మైనస్ సింబల్ తీసుకున్నాము అని అంటే గ్రేటర్ నెంబర్కి మైనస్ సైన్ ఉంది కాబట్టి -101 ఈస్ ది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు హియర్ ఇక్కడ కూడా 2 నెంబర్స్కి డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి వీటిని కూడా మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 399లో నుండి 240 తీసేస్తే వి గెట్ ద 919. సో 159 ఈస్ ది ఆన్సర్. సో హైయెస్ట్ నెంబర్కి ఉన్న సింబల్ని మనం ఇక్కడ అలాట్ చేస్తే -159 ఈస్ ద ఆన్సర్ హియర్. సో రెండిట్లో కంపేర్ చేస్తే -159 కన్నా లెస్సరా గ్రేటరా అని మనం చూస్తే -101 అన్నది గ్రేటర్ దాన్ -159. ఓకే.